హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం చేసుకునే రెసిపీ బొబ్బరపప్పుతో చెక్కలు. ఇంట్లో ఉన్న బొబ్బరపప్పుతో ఇంత కరకరలాడే ఇంత రుచిగా చెక్కలు చేయొచ్చు అని తెలుసా మీకు? చూడండి, ముట్టుకుంటే విరిగిపోతున్నాయి, నోట్లో వేసుకుంటే విరిగిపోతున్నాయి, కరిగిపోయినంత పని చేస్తున్నాయి, అంత క్రిస్పీగా వచ్చినాయి. దీనికి కావాల్సింది బియ్యం పిండి. బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత పట్టించుకున్న పొడి బియ్యం పిండి ఇది. ఇవి 1/2 కేజీ పల్లీలు మనం పప్పు చేసుకొని ఒక 10-20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది 1/2 కేజీ బొబ్బరపప్పు 1 గంట అనేది నానబెట్టుకోవాలి. మనం మరీ 2-3-4 గంటలు నానబెట్టద్దు, పిండి లూజ్ అయిపోతుంది. గంటన్నర నానితే సరిపోతుంది. ఇట్లా విరిస్తే విరుగుతుంది, 1 గంటకే విరిగిపోతుంది. ఇది తొందరగా నానిపోతుంది బొబ్బరపప్పు, పెసరపప్పు లాగానే. ఇది పొట్టుపప్పు ఉంటుంది, పొట్టు లేని పప్పు ఉంటుంది. పొట్టు ఉంటే మాత్రం కొంచెం కడుక్కోవాలి, పొట్టుని ఇట్లా కడగాలి. సింకులో ఈ పొట్టు పోతే జామ్ అవుతుంది, అందుకే మనం ఫిల్టర్లో వేసుకొని పడేసుకోవాలి. ఇట్లా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత కూడా పప్పును గాలిచి పెట్టుకోవాలి. ఇవి నువ్వులు, 2 కప్పుల నువ్వులు తీసుకున్నాను నేను. 1 కేజీకి 1 కప్పు లాగా తీసుకొని వీటిని కూడా కడిగి గాలించుకోవాలి. ఏమైనా ఇసుక లాంటిది ఉంటుంది, ఇసుక లేకపోయినా సరే కడగాల్సిందే, లేకుంటే ఆయిల్లోనే విడిపోతాయి పొడి నువ్వులు వేస్తే. ఇట్లా కడిగి పక్కన పెట్టుకోవాలి. బొబ్బరపప్పు ఎట్లా గాలించుకోవాలంటే ఇట్లా గాలించుకోవాలి. ఇట్లా లోపల రాళ్ళు ఏమన్నా ఉంటే అడుగున ఉండిపోతాయి. ఇది కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. కరివేపాకు శుభ్రంగా కడిగి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. చుంచి పెట్టుకోవాలి. ఒక 2 ఎల్లిగడ్డలు పెద్ద సైజు తీసుకొని పొట్టు తీసుకొని ఎల్లిపాయ జీలకర్ర దంచి పెట్టుకున్న. ఇది పచ్చిమిర్చి, ఒక 150 గ్రాముల పచ్చిమిర్చి మిక్సీలో వేసుకున్న, సాల్ట్ వేసుకొని. ఇట్లుంటే సరిపోతుంది. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు, పచ్చిమిర్చిని పసరు వస్తుంది. ఇప్పుడు ఈ కరివేపాకు, ఎల్లిపాయ జీలకర్ర ముద్ద, పచ్చిమిర్చి అన్నేకం వేసుకొని పిండిలో కలిపేసుకోవాలి. దీనిలో మనం పచ్చిమిర్చిలో సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది మర్చిపోయి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. దాన్ని చూసుకొని వేసుకోవాలి, ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి. ఈ కారం, ఇది పాతకారం. ఈ పాతకారం వేస్తే బాగా రెడ్గా కనిపించకుండా మంచి కలర్ కనిపిస్తాయి అమ్మ అని అంటే నేను ఇది వేసిన, కోమల చెప్తే. కారం, ఎండు కారం కూడా వేస్తే టేస్ట్ బాగుంటాయి. నేను ఎప్పుడైనా పచ్చి కారంతోనే వేస్తా, ఎండు కారం వేసిన ఇప్పుడైతే 2 టీ స్పూన్లు. ఇదంతా వేసుకొని బాగా కలపాలి. అంతా కలుపుకున్న తర్వాతనే పప్పులు వేసుకోవాలి. మీరు బటర్ వేసుకోండి, ఇందులో ఒక 50 గ్రాముల వరకు వేసుకుంటే మంచిగా ఉంటుంది. పొడి పిండిలనే వేసి కలిపిన తర్వాత అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా ఇందులోనే వేసుకొని పిండిలో వేసుకుందాం. నేను బటర్ ఎందుకు వేయలేదంటే ఇవి మా అమ్మాయికి పంపడం కోసం చేస్తున్నా. ఇవి అక్కడికి ఎప్పుడు చేరుకుంటాయో, వాళ్ళు తినేసరికి లేట్ అయిపోతే ఏమైనా స్మెల్ వస్తుంది వర్షాకాలం అని నేను వేయలేదు. మీరు వేసుకోండి, ఉంటే వెన్న ఇంట్లో చేసిందైనా పర్వాలేదు, వేసుకొని కలుపుకుంటే పొడి పిండిలో చాలా బాగుంటుంది. గారెలు గుల్లగా వచ్చి మంచి టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకొని, ఉప్పు కారం అంతా సరిపోయిందో చూసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం తీసి పక్కన పెట్టి సగం కలుపుకోవాలి. అంత ఒకటేసారి ముద్ద కలిపి పెడితే కూడా బాగా నానిపోయి గారెలు తొందరగా కాలవు. ఇప్పుడు సగం పిండి పక్కన పెట్టుకున్నా. నేను 2 కేజీల పిండి చేసుకున్నా సరే 3-4 సార్లు కలుపుకుంటా, ఒకసారి మొత్తం పిండిని అంతా కలపను. అది ఎందుకో చెప్తా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటేనే గారెలు ఒత్తడానికి ఈజీగా ఉంటాయి, తీయడానికి ఈజీగా ఉంటాయి, నూనెలో వేయడానికి ఈజీగా ఉంటాయి. లూజుగా ఉంటే మనం అంత ఈజీగా ఒత్తుకోలేం, చాలా టైం పడుతుంది. గారెలు చేసి తీయడం గంటలు అయ్యే పని, 2 గంటల టైం పడుతుంది మనకి లూజు కలుపుకుంటే. ఒత్తడం ఈజీగా అనిపిస్తుందేమో కానీ టైం అయితే ఎక్కువ తీసుకుంటాయి. అంతేకాదు ఆయిల్లో గోలడం కూడా మంచిగా గోలుతాయి. అన్నీ ఒకటేలాగా ఒకటే తీరుగా వచ్చేస్తాయి, మంచి కరకరలాడుతూ ఉంటాయి. చూడండి ఇంత గట్టిగా వచ్చిందో పిండి. ఇట్లా గట్టిగా ముద్దగా చేసుకొని పెట్టుకొని ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకోవచ్చు. మనం ప్రెస్ మీద ఎత్తితే బాల్స్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. పిండి చేతితో తీసుకొని డైరెక్ట్ పెట్టేయచ్చు, రౌండ్గానే వస్తుంది గారె కూడా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం ఇనుప మూకుడు పెట్టుకుంటేనే మంచిగా గోలుతాయి. అప్పాలు చేయడానికి ఇనుప మూకుడులే బెస్ట్. వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒత్తుకోవాలి అంతే. అవి వేడేసరికి మనం ఒక వాయి మందం ఒత్తుకోవచ్చు. ఒకరు ఒత్తే వాళ్ళు, ఒకరు కాల్చే వాళ్ళు ఉంటే మంచి ఈజీగా అయిపోతుందండి గారెలకైతే. గారెలైనా సకినాలైనా ఒక్కరు చేసుకోవాలంటే కొంచెం కష్టమే. ప్రెస్ పైన కవర్ ఇట్లా పొడుగులో వేసుకున్నాం అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఇట్లా అడ్డం వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇట్లా తీసుకొని టక్కన తీయచ్చు, టక్కన వేయచ్చు. పైకి పెట్టిన కవర్ ఊక పడిపోతూ ఉంటుంది. ఇట్లా ముద్దను పెట్టుకొని కొంచెం ఆయిల్తో తుడిచి ముద్ద పెట్టేసి ఇట్లా అనుకోవాలి ఒకసారి. మనం ఇట్లా వేళ్ళతో ఇట్లా అనడం వల్ల మంచి షేప్ వస్తుంది. తర్వాత చేతితో ఒత్తినట్టు అయిపోతుంది గారె కూడా. గట్టిగా ప్రెస్ చేసిన గారె గట్టిగా ఉంటుంది, మనం చేతితో ఒత్తిన గారెనే మంచిగా విడివిడి ఉంటుంది. ఇట్లా ఒత్తుకోవాలని. ఎక్కడైనా విరిగినా పగిలినా ఏం కాదు, మనం తినడానికి చేసుకుంటున్నాం, దాచిపెట్టడానికి కాదు కదా.
అది పని ఈజీగా అయిపోవాలంటే అన్ని దీర్ఘాలు చేయొద్దు, ఇట్లా టకటక ఒత్తేసుకోవాలి. ఇట్లా ఎట్లాగో ప్రెస్ మీద పూర్తిగా పలసగా రాదు, ఇట్లా చేతితో అనుకోవాలి, ఈజీగా ఉంటుంది. చూడండి ఇట్లా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు తిరిగేస్తే క్లాత్ కూడా ఆయిల్ ఎక్కువ అంటదు. ఇంకొకటి మళ్ళీ మనం తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది తిరిగేయడం వల్ల. ఈ ముద్దను మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిల మీద అట్లా వేసి తీసినంతే పొడి పిండి అది అంటింది కొంచెం. అది పొడి పిండి కూడా కాదు, పొడి తడి పిండి. పొడి పిండితో ఒత్తుకుంటే ఇట్లా వస్తాయి గారెలు, అసలు విరగవు, మంచిగా వస్తాయి. మన క్లాతులు ఖరాబు కావు, స్మెల్ రావు. పొడి పిండితో ఒత్తుకుంటే ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు. పొడి పిండి ద్వారా ఒత్తిన గారెని ఇట్లా ఇసిరేస్తే కూడా పోయి నూనెలో పడుతుంది, అట్లా ఉంటుంది. చూడండి ఎట్లా వచ్చిందో. ఇట్లా అన్నీ ఒత్తుకోవాలి. పొడిపిండి అద్దుకొని ఒత్తుకుంటే ఇంకా బెస్ట్ అండి ఆప్షన్ అదైతే. ఇట్లా అన్నీ ఒత్తుకొని మనం ఆయిల్ వేడి కాగానే ఇవి కాల్చుకోవడమే. ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకొని ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్కి సరిపోయన్ని వేసుకొని, ఆయిల్ అంటే 2-3 వేసి కాల్చిన పూరీలలాగా పొంగి మెత్తగా వస్తాయి. ఆయిల్కి సరిపోయన్ని వేసుకోవాలి. అట్లా ఎక్కువ వేసినా కూడా మెత్తగా అయిపోతాయి. మనం ఆయిల్ని పట్టుకొని గారెలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం గట్టిగా అనిపించిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇట్లా 1-2 సార్లు తిప్పుకుంటూనే ఉండాలి. గారెలు అంతా ఒకలాగా కాలాలంటే ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి. ఒక్కొక్కటి ఇట్లా గిన్నెల్లాగా అయిపోతాయి, డొప్పలు పోతాయి. వాటిని మనం జాలిగంటతో ఇట్లా ప్రెస్ చేసినా కానీ మళ్ళీ సాఫ్ అయిపోతాయి. అవి వంకర టింకర అయిపోయినాయి కూడా పచ్చిగా మెత్తగా ఉన్నప్పుడు ఇట్లా ఒత్తుకుంటుంటే అవి అన్నీ సమానంగా అయిపోతాయి, మళ్ళీ ఫ్లాట్గా అయిపోతాయి. ఇంతేనండి. అన్నీ మంచి మీడియం ఫ్లేమ్లో అన్నీ ఒకటిలా కాలే వరకు తిప్పుకుంటూ, తెల్లగా అనిపించింది మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటూ లోపలికి ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. మంచిగా కరకర వస్తాయి గారెలు. అందులో వేసి మనం వదిలేసినాం అనుకోండి, అవి సైడ్లు మాడిపోతూ ఉంటాయి. మంచిగా ఈ కలర్ రాగానే మనం తీసేసుకోవాలి. ఇక బయటికి తీసినాక కూడా ఇంకొంచెం కలర్కి వస్తాయి, ఇట్లా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇంతేనండి. అన్నీ ఇట్లా వేసుకొని తీసుకొని కాల్చుకోవడమే. కాసేపు జాలి గంటలోనే ఉంచితే ఆయిల్ అంతా వడిచిపోతుంది. అప్పుడు తీసుకొని మనం బేసిన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వాయి వేస్తున్నా చూడండి. వేసిన దానికి ముందు వేసింది వెనక వేసిన దానికి ప్లేస్ ఎట్లా ఇస్తుందో పక్కకు జరిగేసి చూడండి. చూడండి ఎంత బాగా ఇస్తుందో, ఎంత మంచిగా ఉన్నాయి ఇవి. ముందేసింది కూడా వెనకేసిన గాలే వరకు కూడా ఆగుకుంటూ కాలుతుంది. ముందేసింది ఒకసారి వెనకేసింది ఒకసారి తీస్తామా మనం, అన్నీ ఒకేలా కాలుతాయి. అవి ప్లేస్ చేసుకుని మన కదిలియని కూడా కదిలియలేదు, నేను వీడియో కూడా కట్ చేయలేదు. చూడండి ఎంత సమానంగా వచ్చి కూర్చున్నాయో. ఇట్లా ఈ కలర్ మారుతాయి, కొద్దిసేపు ఆగుతాయి. పప్పులు కూడా కరెక్ట్గా సరిపోయినాయి, నిండుగా వచ్చేసినాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి. ఆయిల్ మొత్తం అడిచిపోయింది. పిండి మొత్తం ఒకేసారి కలుపుకోవద్దని చెప్పినా కదా మీకు. ఎందుకంటే మనం అనుకున్నట్టు అన్ని సార్లు జరగవు. సహాయం చేసే వాళ్ళంటే మనకి హెల్ప్ చేయడానికి వస్తా అని మన ఫ్రెండ్స్ చెప్తారు కదా, వాళ్ళకి టైంకి రాకపోవచ్చు, ఇంట్లో ఇంకేదైనా పని ఉండొచ్చు, లేదా ఏదైనా కారణంతో మధ్యలో ఆపాల్సి రావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కొంచెం సేఫ్టీ సైడ్ కొంత పిండిని పక్కన పెట్టుకోవడం మంచిది. ఆ పొడి పిండిని డబ్బాలో కానీ జిప్లాకుల కవర్లో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మనం వారం 10 రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. మనం తడిపిండి పెడితే అట్లా ఉండదు. మనం దాన్ని సర్వపిండి పెట్టుకోవచ్చు. వారంలో 2-3 సార్లు పెట్టుకున్న సర్వపిండి ఈజీగా తినేస్తాం. అందులో అన్ని కలిపి ఉంటాయి కాబట్టి మనకు పెట్టుకోవాలన్న బద్ధకం అనిపించదు. చపాతీ కంటే ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే అట్లా కాదు, ప్రతిసారి ఏదన్నా అవసరం పడి మనం ఆపినాం అనుకోండి, అట్లా పిండి మొత్తం ఒకటేసారి కలుపుకోకుండా ఉండడే బెస్ట్. ఒకవేళ లేట్ అయినా సరే పులిచిపోయినట్టు అవుతుంది పిండి. బాగాసేపు నానితే కూడా మనకు కూడా పిచ్చి లేవకుండా ఉంటుంది. చూసిండ్రు కదా ఈ అక్క ఒత్తిన గారెలు ఇట్లనే ఒత్తుతుంది. ప్రెస్ వాడొచ్చు కానీ ఇట్లా ఒత్తితేనే బాగుంటాయి అని చెప్పేసి చుంచితే ఈజీగా చునిగిపోతాయని చేతితోనే ఒత్తుతుంది. ఇక క్లాత్ కూడా అవసరం లేదు. ఒక కవర్ తీసుకొని మనం వేసుకునేసరికి ఇంకొక కవర్లో మళ్ళీ మనం వాయికి సరిపోయాన్ని ఒత్తి పెడతారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇట్లా ముట్టుకుంటే విరిగిపోతున్నాయి, నోట్లో వేసుకుంటే విరిగిపోతాయి కరిగిపోయేలాగా. అది ఒక వేలుతో చుంచిన కదా, ఇక ఈరుస్తే చూడండి. ఇవి గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే మనకి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. చాలా చాలా టేస్ట్గా ఇట్లా డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వర్షాకాలం మెత్తగా అయిపోతాయి. ఇంతేనండి. నేను చేసిన ఈ బొబ్బరపప్పు చెక్కలు మీకు నచ్చినట్లయితే ఈ తొలి ఏకాదశి పండుగకి మీరు కూడా చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం, మంచి మంచి వంటల కోసం. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.